వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. మనిషి మనుగడ కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతిని గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చరగడి గ్రామంలో వాటర్ షెడ్ ప్రాజెక్టు పనులను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలని అన్నారు. ప్రకృతిని పంచభూతాలను వర్షపు నీటిని కాపాడితే మెరుగైన ఉత్పత్తులు పెరిగి ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయన్నారు. 8 గ్రామాలకు గాను వాటర్ షెడ్ పనులు కొనసాగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 10,51,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. వాటర్ షెడ్ పనులతో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతోగానో మేలు జరుగుతుందని అన్నారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థినులు తమ పాఠశాల అభివృద్ధిను మరింత అభివృద్ధి చేయాలని విద్యార్థులు కోరగా ఆయన స్పందిస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అలాగే సమాజంలో అమ్మాయి చదువు ఇంటికి వెలుగు లాంటిదని ఆయన తెలిపారు. ఎలా రక్షించుకోవాలి ఆయన ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ కోయిర్ మండలంలో ఉన్న ఎన్ని గ్రూపులు ఉన్నాయి, గరిష్టంగా ఎంత లోన్ తీసుకు భూమి మరియు నీటిని సంరక్షిస్తానని నా గ్రామంలో ఊటకుంటలు, చెక్ డ్యాంలు, ఫారం పాండ్లు మొదలగు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టుటలో మరియు నిర్వహణలో నేను సహాయం చేస్తానని, నా పొలం నీటి పరివారక ప్రాంతంలో నేలకోతను అరికట్టేందుకు కట్టలను నిర్మించి మొక్కలు నాటుతానని మరియు భవిష్యత్తు తరాలకు సుస్థిర ఆరోగ్యాన్ని మరియు నెక్స్ట్ సార్ వాటర్ షెడ్ లో 5 సంవత్సరాల కార్యక్రమం నీటి సంరక్షణ కేంద్రము రాష్ట్రం. ఈరోజు అందులో సమాజము మహిళలు భాగస్వామ్యం చేయాలి. భూమి లేని నిరుపేద కుటుంబాలు, మహిళలు, వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలను కూడా ఆదుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానించడము ముఖ్య అతిథిగా దీనికి హాజరైన నా మిత్రుడు జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, మా రామలింగారెడ్డి గారు, మా వీరారెడ్డి గారు, మా తన్వీర్ గారు, గిరిధర్ గారు, ఉజ్వల్ గారు, మిగతా వేదికలకు వచ్చిన మిత్రులు, మహిళలకు ప్రత్యేకంగా పిల్లలకు శుభాశీస్సులు. అమ్మాయి ఎక్కువ టైం తీసుకోను, 2 నిమిషాలు ఓపికతోటి నా 2 ముచ్చట్లు ఎక్కువ సుత్తి కొట్టను, బోర్ చేయను. అలా సుత్తి కొట్టే అలవాటు లేదు, బోర్ చేసే అలవాటు లేదు. చెప్పేది యథార్థంగా వాస్తవం చెప్పిపోతాను. వాటర్ షెడ్ అంటే ఏంది మొట్టమొదటి మన పిల్లలు తెలవాలి. 8 గ్రామాలకు సంబంధించి ఒక వాటర్ షెడ్ వచ్చింది. ఆ వాటర్ షెడ్ దేని గురించి వచ్చింది? ఈ ప్రాంతానికే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది? మంచి భూములున్నాయి. కేంద్రము రాష్ట్రం 2 కలిసి సుమారు 10,51,00,000తో కూడిన 5 సంవత్సరాల ఇదొక ప్రాజెక్టు. ఈ 8 గ్రామాలకు సంబంధించి ప్రకృతిని కాపాడుకోవాలి, పంచభూతాలను కాపాడుకోవాలి, వర్షం నీరును కాపాడుకోవాలి, ఇంకుడు గుంతలే గాని, పర్కలేషన్ ట్యాంక్సే గాని ఇవన్నిటిని కూడా మనం ఈ 5 ఏళ్లలో నిర్మించుకోవాలి. మెరుగైన అమ్మా పనిచేస్తారా? మెరుగైన వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తి పెరగాలి, ఆర్థిక స్థితిగతులు బాగుపడాలి. చివరకు ప్రకృతిని మనం గౌరవించాలి. మన పెద్దలు అంటారు ప్రకృతి పరమాత్మ అని చెప్పి, పరమాత్మ రూపంలో ప్రకృతిని మనం గౌరవించాలి. ఈ వాటర్ షెడ్ పథకం ద్వారానే ఆ ప్రాంతంలో 8 గ్రామాలలో ఉన్న సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని, ముఖ్యంగా ఈ ఎస్ఎస్సి ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం చేయాలి, గ్రాంట్ రూపంలో, సబ్సిడీ రూపంలో. తద్వారా వారు ఆ సంఘాలకు డబ్బునిస్తారు. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది,
మనకు పనులు వస్తాయి. ఒక వ్యాన్ వచ్చింది. ఈ వ్యాన్ ద్వారా పబ్లిసిటీ ప్రచారము, అయ్యా టీచర్ ఆగడ వాటర్ షెడ్ అంటే ఏంది, ఈ వాటర్ షెడ్ వల్ల కలిగే లాభాలేంటి, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాబోయే తరం ఏ రకంగా బ్రతుకుతుంది, ఆలోచనతోటి ఈ వాటర్ షెడ్ కొత్త పథకం కాదు, చాలా పాత పథకం. ముఖ్యంగా ఎక్కడైతే లేదా ప్రకృతి వనరులు తక్కువ ఉన్నాయో, నీటి వనరులు తక్కువ ఉన్నాయో, ఇప్పుడు మంజిరా మన దిక్కు లేదు, సింగూరు మన దిక్కు లేదు, ఈ ప్రాంతంలో ఏ నిర్ణయం తీసుకొని ఏ పథకం తీసుకొస్తే మన ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు, చదువుకున్న పిల్లలు అందరూ కూడా రేపొద్దున సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోగలుగుతారనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వాటర్ షెడ్ ఇవ్వడం జరిగింది.